శరణార్థులైనటువంటి చొరబాటుదారులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. ఏంటయ్యా వాళ్ళది వ్యవహారం అంటే, వీళ్ళందరూ కూడా జర్మనీలో ఓ పక్కన తిరుగుబాటు చేశారు. ఏది వీళ్ళు ఎక్కువైపోయి చివరికి జర్మనీ ప్రజల యొక్క ఆలోచనలు, అంటే జర్మనీ ప్రజల మీద దాడులు చేస్తున్నారు, జర్మనీ మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నారు, జర్మనీలో నడి రోడ్డు మీద మలమూత్రాలు విసర్జిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి రెస్పెక్ట్ మొత్తాన్ని నాశనం చేశారు, తినడానికి బ్రతకడానికి అవకాశం లేక అక్కడికి వచ్చామని చెప్పి చివరికి వీళ్ళు ఈ దురాఘాతాలు చేస్తుంటే అక్కడ ప్రభుత్వం చూస్తూ ఊరుకునేటప్పటికీ విసిగిపోయిన ప్రజలు తిరుగుబాటు చేస్తే చివరికి జర్మనీ ప్రభుత్వం రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాతన ఇప్పుడు జర్మనీ ప్రభుత్వమే కుప్ప కూలింది. తాజాగా జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ పార్లమెంటు విశ్వాసాన్ని కోల్పోయారు. 733 మంది సభ్యులను సభలో అవిశ్వాస తీర్మానం మీద ఓటింగ్ జరిగితే ఆయనకు అనుకూలంగా కేవలం 207 ఓట్లే వచ్చినాయి. వ్యతిరేకంగా 394 మంది ఓటేశారు. ఏకంగా 116 మంది గైర్హాజరయ్యారు. మెజార్టీకి 367 ఓట్లు అవసరమైంది. దీంతో ముందుగా నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరిలో ఎన్నికలకు దేశం సిద్ధమవుతోంది. నవంబర్ 6వ తేదీన సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి మైనార్టీ ప్రభుత్వానికే షోల్జ్ నాయకత్వం వహిస్తున్నాడు. స్తబ్దత నెలకొన్న ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవం చేయడం మీద వివాదం తలెత్తినటువంటి నేపథ్యంలో అప్పట్లోనే ఆయన ఆర్థిక మంత్రిని కూడా తీసేశారు. ఆ సమయంలో నిర్ణీత సమయానికంటే 7 నెలల ముందుగానే వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. యాక్చువల్గా డిసెంబర్ నాటికి జరగాల్సినటువంటి ఎన్నికలు, అక్టోబర్ నవంబర్ నాటికి జరగాల్సిన ఎన్నికలు ఇప్పుడు ముందుగా జరుగుతున్నాయి, 7 నెలల ముందు. ఇక అది కన్ఫామ్ అయిపోయింది.